ఆయన నామాన్ని స్తుతించుకోవచ్చు. ఆయన ఎంతగానో మనం అందరం కూడా రుణస్తులై ఉన్నాం కాబట్టి ఆయన కనపరుచున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, నీ పక్క వారు ఏదో అనుకుంటున్నారని, నీ పక్క వారు ఏదో చూస్తున్నారని భక్తి చేయకుండా ఆయన గణపరిచే విధంగా, ఆయన మహిమపరిచే విధంగా ఈరోజు నీవు నేను ఇక్కడ ఉన్నామంటే అది ఆయన కృప కాబట్టి గంభీర స్వరంతో, గంభీర ధ్వనులతో ఆయన గణపరిచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. దేవానికి స్తోత్రంతో స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రాలు నాయనా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల కోట్ల దూతల చేత నిత్యము గాన ప్రతి గానాలతో కొనియాడబడుచున్న నా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు తండ్రి. ఇగో భక్తి చేస్తున్న మనము ఆయన మహిమపరిచే విధంగా, ఆయన ఘనపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించుదాం. ఇగో దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, గంటల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడున్నో దొరుకుతుంది అని చెప్పుచున్నాడు. యెహోవా వలనే కదా మనకు సహాయం దొరుకును. ప్రార్థిద్దాం, అందరం ఆయన నామమును ఘనపరచుదాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు బ్రతికి ఉన్నామంటే కృప, ఈ రోజు మాట్లాడుచున్నామంటే కృప, ఈ రోజు మనకు అన్నింటినీ కలిగి ఉన్నామంటే కృప కదా. మరొకరు దేనిని మరొకగా ఆయన చేసిన ఉపకారములన్నింటినీ తలంచుకుని ప్రార్థించుదాం, స్తుతించుదాం, ఘనపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ ఎదుట మేము నిలబడినప్పుడు తండ్రి ఏ మాత్రం అర్హులము కాదు. అయినా మమ్మల్ని ప్రేమించి ఉన్నావయ్యా. నీకే వందనాలు తండ్రి. మాకు కలుగు చేసిన రక్షణ బట్టి స్తోత్రాలు తండ్రి. మా కలుగు చేసిన విశ్వాసాలకు నీకు స్తోత్రము తండ్రి. ఎన్నో ఆపదల చేతుల్లో మమ్మల్ని ఆపత్కారులను మమ్మల్ని ఆదుకున్నావయ్యా. ఆదుకున్న వారిని విడిచి పెడతారయ్యా. ఆదుకున్న వారిని మమ్మల్ని పట్టి వేస్తారయ్యా. నీ ప్రేమ చేత మమ్మల్ని ఆదుకున్నావయ్యా. నీకే వందనాలు తండ్రి. మా జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా తండ్రి నీ ఉంటే చాలయ్యా. నీ తోడు ఉంటే చాలయ్యా. నీ ప్రేమ ఉంటే చాలయ్యా. అదేవిధంగా ప్రతి ఒక్కరు గంభీర స్వరముగా నామను గణపరచుకునే విధంగా పాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ ఆధారమైనవాడా, నీవే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞతా స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞతా స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన, ఆరాధన, ఆత్మతో ఆరాధన, ఆరాధన,
సజీవయాగమే తండ్రి నాయన మేము మీకు సమర్పించుకుంటున్నామయ్యా. దేవా నీ ఎదుట సాగిలపడే ఇప్పుడు మాకు దయచేయండి తండ్రి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. అయ్యా మీకు తండ్రి మనసుతో మేము వచ్చినామయ్యా. అయ్యా బాధలతో మేము వచ్చినామయ్యా, అప్పులతో మేము వచ్చినామయ్యా. ఈ వాక్యము చేత బలపరచవా తండ్రి. నీవు కాకపోతే మమ్మల్ని బలపరిచేవాడు ఎవరయ్యా? నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు తండ్రి. ఇదిగో నేను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డల యొక్క వాక్యము ద్వారా తండ్రి మాట్లాడండి తండ్రి. ఈ వాక్యం ఏవైతే చెప్పుచున్నదో తండ్రి దాన్ని మేము పొందుకునే వారిగా ఉండేటువంటి కృప సహాయం చేయండి తండ్రి. దేవా నీకే వందనాలు తండ్రి. ఈ సమయం మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయము ద్వారా దాన్ని మీరు మహిమ పొందుకోవాలి తండ్రి. వాక్యము ద్వారా మీరు మహిమ పొందుకోవాలి తండ్రి. మా జీవితంలో నీకు వ్యతిరేకంగా చేసిన క్రియలు ఈ క్షణం నుంచి మేము మాలు వేసుకునే వారిగా తండ్రి, యేసు నామములో శక్తి పొందుకునే వారిగా ఉండకు నీ కృప సహాయం చేయమని బ్రతిమాలుకున్నాము తండ్రి. మా చుట్టూరు ఉన్నటువంటి సాతాను శక్తులు యేసు నామములో లయము కాక తండ్రి నీకే వందనాలు తండ్రి. మా సంఘము ద్వారా మేమందరము కూడా తండ్రి వలన నిన్ను మహిమపరిచే విధంగా తండ్రి, నిన్ను కనపరిచే విధంగా తండ్రి, నీ మహిమ కొరకు వారబడే పాత్రగా ఉండకు నీ కృప సహాయం చేయమని ప్రతిమాలుకున్నాము తండ్రి. ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలు కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మీరు మహిమ పొందుకున్న వేళ బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాము తండ్రి. నీకుపై ఉన్న సమయంలో కూడా నీ చేతులకు అప్పగిస్తూ నీవే మహిమ కలిగితే మహిమ ప్రభావం పొందుకోమని ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని నామ పరలోకపు తండ్రి ఆమేన్. మన మధ్యలో